ముగ్గురు సెక్టార్ లీడర్స్తో ఫైట్ చేసిన తర్వాత సాగర్ హైదరాబాద్లోని తన గెస్ట్ హౌస్కి వెళ్తాడు. అప్పుడు ఈశ్వర్ సాగర్కి సీక్రెట్ కింగ్డమ్లోని సెకండ్ డైమెన్షన్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. సెకండ్ డైమెన్షన్ ఏంటది అని అయోమయంగా అడిగాడు సాగర్. ఇప్పుడు మీపై వాళ్ళు మెంటల్ అటాక్ చేశారు కదా అని సూటిగా అడిగాడు ఈశ్వర్. అవును, ధర్మేంద్ర నాపై మెంటల్ అటాక్ చేశాడు. ఇది కూడా ఆ సెక్టార్ వాళ్ళకి సంబంధించిన ఏదో సీక్రెట్ టెక్నిక్ అని సమాధానమిచ్చాడు సాగర్. కాని వాళ్ళు చేసిన దాడి నుండి ఇంకా తను ఎందుకు రికవరీ అవ్వట్లేదు అని సాగర్కి అర్థం కావట్లేదు. అతనికి విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంది. అప్పుడు పక్కనే ఉన్న ఒక కోల్డ్ క్లాత్ని తీసి తన మొహం మీద వేసుకుని చిన్నగా కళ్ళు మూసుకున్నాడు. అది చూసి కొద్దిసేపు మౌనంగా ఉన్న ఈశ్వర్ ఇక ఉండబట్టలేక గొంతు సవరించుకొని, మీపై వాళ్ళు చేసిన మెంటల్ అటాక్ని సీక్రెట్ షాడో టెక్నిక్ అని అంటారు. సీక్రెట్ కింగ్డమ్లోని సెకండ్ డైమెన్షన్ చూసిన వాళ్ళకి మాత్రమే ఈ టెక్నిక్ గురించి తెలుస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న సాగర్ వెంటనే లేచి కూర్చున్నాడు. అతను ఈశ్వర్ని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావో నాకర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పు అని అడిగాడు. మీరు మాపై మెంటల్ అటాక్ దాడి చేసినట్టుగానే వాళ్ళు కూడా మీపై దాడి చేశారు అనుకుంటున్నారా అని మళ్ళీ ప్రశ్నించాడు ఈశ్వర్. అవును, నేనిప్పుడిప్పుడే మెంటల్ కల్టివేషన్ని స్టార్ట్ చేశాను, కాబట్టి వాళ్లకున్నంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేశానంటే నేను కూడా వాళ్ళలాగా మైండ్ మీద అటాక్ చేయగలను అని నమ్మకంగా చెప్పాడు సాగర్. ఈశ్వర్ దానికి చిన్నగా నవ్వుతూ, మీరు చేసిన అటాక్కి వాళ్ళు చేసిన అటాక్కి చాలా తేడా ఉంది. మీరు కేవలం మైండ్ హ్యాక్ చేశారు అంతే. దీనికి కల్టివేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇతరులను హిప్నోటైజ్ చేయడం నేర్చుకుంటే చాలు. పైగా మీరు చేసిన అటాక్కి చాలా పరిమితులు ఉంటాయి అని ప్రశాంతంగా చెప్పాడు. ఎలాంటి పరిమితులు అని సీరియస్గా అడిగాడు సాగర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకళ్ళ మైండ్ హ్యాక్ చేసినప్పుడు వాళ్లపై భౌతికంగా దాడి చేయలేరు. కేవలం మీరు చేయాలనుకున్న పని వాళ్ళ చేత చేయించగలరు, లేదా వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా చేయగలరు అంతే. అదే సెకండ్ డైమెన్షన్లో ఉన్న టెక్నిక్స్ నేర్చుకున్నారు అంటే మీరు దూరం నుంచే మీ శత్రువు మెదడులో ఉన్న నరాలన్నీ చిట్లిపోయేలాగా చేయగలరు. తమపై తామే అటాక్ చేసుకునేలా ప్రేరేపించగలరు. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మార్పులు తీసుకురాగలరు అని వివరించాడు ఈశ్వర్. అతని మాటలు విన్న సాగర్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అప్పుడు ఈశ్వర్ మళ్ళీ తను మాట్లాడేది కంటిన్యూ చేస్తూ, నిజానికి ఆ ముగ్గురు సెక్టార్ల వాళ్ళు మీ మీద తన పూర్తి శక్తిని ఉపయోగించి దాడి చేయలేదు అని నమ్మకంగా చెప్పాడు. అతను చెప్పింది అంతా విన్న సాగర్కి చాలా అయోమయంగా అనిపించింది. అతను దీర్ఘంగా నిట్టూరుస్తూ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగాడు. వసు ఫ్యామిలీతో పనిచేసినప్పుడు మేము మీ గురించి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాము. మీరు కల్టివేషన్ స్టార్ట్ చేసి కేవలం సంవత్సరం మాత్రమే అయింది. ఇంత తక్కువ సమయంలో మీరు 10 సెక్టార్ల వాళ్లతోటి కాంటాక్ట్లోకి వచ్చారంటేనే గ్రేట్. కానీ వాళ్ళందరూ మిమ్మల్ని లో గ్రేడ్ కల్టివేటర్గానే చూస్తారు అని సమాధానమిచ్చాడు ఈశ్వర్. వాళ్ళకి నిజంగానే అంత పవరుంటే ఎందుకని నన్ను ఓడించలేకపోయారు? నా నుండి పవర్ పిల్స్ తీసుకోవడానికి ఎందుకింత కష్టపడుతున్నారు అని సూటిగా అడిగాడు సాగర్. సీక్రెట్ కింగ్డమ్లోని ఉన్న కొన్ని రూల్స్ వల్ల వాళ్ళు మీపై పూర్తి స్థాయిలో దాడి చేయలేరు. అదీ కాక వాళ్ళందరూ కూడా ధర్మాన్ని కాపాడే వాళ్ళలా బిల్డప్ ఇస్తూ ఉంటారు అని నవ్వుతూ చెప్పాడు ఈశ్వర్. అతని మాటలు విన్న సాగర్ ఆలోచనలో పడ్డాడు. వాళ్ళందరూ నిజంగానే అంత పవర్ఫుల్ అయితే వాటిని ఇతరులకు ఎందుకు నేర్పించరు అని మనసులో అనుకున్నాడు. అంతలో ఈశ్వర్ మాట్లాడుతూ, ఒకవేళ ఇప్పుడు మయులు దాడి చేయకుండా ఉన్నట్టయితే మీరు వెంటనే మళ్ళీ లాంగ్వేజీ అకాడమీలోకి వెళ్ళి అక్కడ సీక్రెట్గా ఉన్న సెకండ్ డైమెన్షన్లోకి ఎంటర్ అవ్వమని చెప్తాను. సెకండ్ డైమెన్షన్లో ఉన్న వ్యక్తులని మీరు ఇప్పటివరకు చూసి ఉండరు అని గర్వంగా చెప్పాడు. ఈ సెకండ్ డైమెన్షన్ గురించి నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు సాగర్. మేము వసు ఫ్యామిలీ కింద పనిచేసినప్పటికీ ట్రైనింగ్ తీసుకున్న ఆర్గనైజేషన్ మాత్రం వేరేది. ఆ ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ తీసుకునే సమయంలో నేను ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను. కానీ మెంటల్ కల్టివేషన్ మాత్రం నేను స్టార్ట్ చేయలేదు
అని డిసప్పాయింటెడ్గా చెప్పాడు ఈశ్వర్. ఎందుకు అని సూటిగా అడిగాడు సాగర్. అంతలో మాకు వసు ఫ్యామిలీ నుండి కాల్ వచ్చింది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి బాడీగార్డ్స్ కావాలి అన్నారు. దాంతో మాకు ఇష్టం లేకపోయినా సరే ఆర్గనైజేషన్ విడిచిపెట్టి వచ్చాము అని నీరసంగా చెప్పాడు ఈశ్వర్. అతని మాటలు విన్న సాగర్ తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు. సీక్రెట్ కింగ్డమ్ గురించి తనకి రోజుకొక కొత్త విషయం తెలుస్తూ ఉంది. అసలు అందులో అందరికన్నా బలవంతుడు ఎవడో, ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే కుతూహలం సాగర్ మనసులో మొదలైంది. ఇంతకీ మీ ఆర్గనైజేషన్ పేరేంటి అని ఎగ్జైటెడ్గా అడిగాడు సాగర్. హెవెన్ ప్రిజన్. ఈ ఆర్గనైజేషన్ సీక్రెట్ కింగ్డమ్లోని 10 సెక్టార్ల కన్నా కూడా హై లెవెల్లో ఉంటుంది. అసలది ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలీదు, ఎప్పట్నుంచుందో కూడా ఎవరికీ తెలీదు అని గర్వంగా చెప్పాడు ఈశ్వర్. అదేంటి, మీరక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు కదా, అలాంటప్పుడు అది ఎక్కడుందో తెలియకుండా ఎలా అని అయోమయంగా అడిగాడు సాగర్. లాంగ్వేజీ అకాడమీలో 10 సెక్టార్లలో ఉన్న టాలెంటెడ్ స్టూడెంట్స్ అందర్నీ సెలెక్ట్ చేస్తారు. ఎవరికీ తెలియకుండా వాళ్ళ పేర్లను హెవెన్ ప్రిజన్ ఆర్గనైజేషన్ వాళ్ళకి పంపుతారు. అక్కడ నుండి కొంతమంది టీచర్స్ వచ్చి ఆ స్టూడెంట్స్కి శిక్షణ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక పర్టిక్యులర్ ప్లేస్ అని లేదు, చాలా చోట్లకి ట్రావెల్ చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండాలి అని సమాధానమిచ్చాడు ఈశ్వర్. మీ 5గురితో పాటు ఇంకా ఆ గ్రూప్లో ఎవరెవరు ట్రైనింగ్ తీసుకున్నారు అని అడిగాడు సాగర్. క్షమించండి, ఆ విషయాలేవీ నాకు తెలీదు. నిజానికి నాకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిని కూడా నేను చూడ్లేదు. ఆయన ఎప్పుడూ మాస్క్ ధరించి ఉండేవాళ్ళు. ఆయన రోజుకు ఒక గొంతు మార్చి మాతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆయనని బయట చూసినా కూడా నేను గుర్తుపట్టలేను. కాని నాకు తెలిసినంతవరకు ఖమ్మం కింగ్ తక్షక్ దీన్ని కూడా సీక్రెట్గా నిర్వహిస్తున్నారు అనుకుంటా అని చెప్పాడు ఈశ్వర్. అతని మాటలు విన్న సాగర్కి మరింత ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఖచ్చితంగా ఏదో ఒకరోజు సీక్రెట్ కింగ్డంలో ఉన్న సీక్రెట్స్ అన్నీ తెలుసుకొని ఆ కింగ్డంకి కింగ్గా మారాలి అనుకున్నాడు. ఆ రాత్రి వేగంగా గడిచిపోయింది. తన చెవుల పక్కనే ఉన్న ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉండడంతో మంచి నిద్రలో ఉన్న సాగర్ చిరాగ్గా కళ్ళు తెరిచాడు. ఎవరు కాల్ చేస్తున్నారో కూడా చూడకుండా వెంటనే అటెండ్ చేసి, పనిపాట లేదా, ఎందుకు నాకు ఈ టైంలో కాల్ చేస్తున్నారు అని విసుగ్గా అన్నాడు సాగర్. అవతల వైపు లైన్లో ఉన్న జాస్మిన్ అతని మాటలకు ఉలిక్కి పడింది. ఎప్పుడూ లేనిది సాగర్ గారు ఇలా మాట్లాడుతున్నారేంటి అని మనసులో అనుకుంటూ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. ఎవడ్రా ఫోన్ చేసి మాట్లాడడు అని మరోసారి చిరాకు పడ్డాడు సాగర్. దాంతో జాస్మిన్ వెంటనే గొంతు సరిచేసుకొని, సారీ సార్, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను అని చెప్పింది. ఆమె గొంతు విన్న వెంటనే సాగర్కి మత్తు వదిలిపోయింది. అతను డీప్ బ్రీత్ తీసుకొని, ఇంత పొద్దునే కాల్ చేశారు, కంపెనీలో ఏదైనా ఇబ్బందా అని అడిగాడు. జాస్మిన్ చిన్నగా నవ్వుతూ, కంపెనీలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక్కడ అన్ని వర్క్స్ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. మొన్న గౌతమ్ గారి మేనేజర్ నాకు కాల్ చేశారు. గౌతమ్ గారు మీకోసం డిన్నర్ పార్టీ అరేంజ్ చేశారంట. ఆయన మీతో ఏవో ముఖ్యమైన విషయాలు చర్చించాలనుకుంటున్నారు అని చెప్పి అంతటితో ఆపకుండా గొంతు తగ్గించి, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ చేస్తూ ఉండేసరికి టైం చూసుకోలేదు, లేట్ నైట్ అయిపోయింది. లేదంటే మీకు ఈ విషయాన్ని నిన్న సాయంత్రమే చెప్పేదాన్ని. పొద్దున్నే డిస్టర్బ్ చేసినందుకు సారీ సీఓ సార్ అని మళ్ళీ క్షమాపణలు అడుగుతూనే ఉంది జాస్మిన్. సరే, కంపెనీ వర్క్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. నీ హెల్త్ కూడా ముఖ్యం కాబట్టి టైంకి రెస్ట్ తీసుకుంటూ ఉండు. ఇంతకీ నన్ను కలవాలి అనుకుంటుంది గౌతమా లేక కావ్యనా అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు సాగర్. నిజానికి గౌతమ్ని అతను పెద్దగా కలిసింది లేదు. ఇంతకుముందు కావ్యనే అతన్ని పదే డిన్నర్కి పిలుస్తూ కలవాలని అడుగుతూ ఉండేది. గౌతమ్ సారే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు అని మర్యాదగా చెప్పింది జాస్మిన్. నా కోసం డిన్నర్ పార్టీ ఏమీ అరేంజ్ చేయొద్దు, కానీ అతను నన్ను కలవాలి అనుకుంటే మాత్రం ఈరోజు రాత్రి 7కి అరిటాకు హోటల్కి రమ్మని చెప్పు అని చెప్పి జాస్మిన్ సమాధానం కోసం ఎదురు చూడకుండా కాల్ కట్ చేశాడు సాగర్. ఆ తర్వాత అతను బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని నెమ్మదిగా బెడ్ పై నుండి విండో దగ్గరికి వెళ్లి బయట సీనరీని చూడడం మొదలుపెట్టాడు. చల్లని పిల్లగాలి అతని మొహాన్ని పలకరించి వెళ్తూ ఉంటే చిన్నగా నవ్విన సాగర్ ఆకాశం వైపు చూడగానే అతని పెదవులపై చిరునవ్వు మాయమైపోయింది. అతని కనుబొమ్మలు కోపంతో ముడుచుకున్నాయి. అతను ఆవేశంగా పిడికిలి బిగించాడు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని తన మనసులో అనుకున్నాడు సాగర్.
అంతలోనే మళ్ళీ గౌతమ్ గుర్తుకు రావడంతో చిన్నగా నవ్వుతూ, నాతో దేని గురించి డిస్కస్ చేయడానికి పిలిచి ఉంటాడు? హైదరాబాద్లో నంబర్ 1గా మారడానికి గౌతమ్ చేసిన ఆక్రమణలు అన్నీ ఇన్ని కాదు. నేను ఇప్పుడు అతన్ని అంతం చేయాలా, లేదా తన మనసు మార్చుకుని నాతో జాయిన్ అవ్వమని చెప్పాలా అని తనని తాను ప్రశ్నించుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు సాగర్. మరోవైపు ఖమ్మంలో నందకిషోర్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విశ్వ ఆర్గనైజేషన్కి వెళ్లాడు. అతను రావడం దూరం నుంచి చూసిన అగ్ని హడావుడిగా నందకిషోర్కి ఎదురు వెళ్లి అతన్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఆఫీస్లోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టాడు. పృథ్వీ, నీ చేతితో మంచి టీ పెట్టి సార్కి తీసుకురా అని పక్కనే ఉన్న తన బ్రదర్ని చూసి నవ్వుతూ అన్నాడు అగ్ని. అతను తనకి చేస్తున్న మర్యాదలు చూసి మురిసిపోయిన నందకిషోర్ అగ్నివైపు చూసి చిన్నగా నవ్వుతూ, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకు? నేను జస్ట్ ఇక్కడ అన్ని పనులు సవ్యంగా సాగుతున్నాయా అని చూడ్డానికి వచ్చాను అని చెప్పాడు. ఇక్కడంతా బానే ఉంది. కర్ణ గ్యాంగ్ వాళ్ళను సామాన్య ప్రజలకు దొరకకుండా సీక్రెట్గా దాచి ఉంచాము. ప్రస్తుతానికైతే ఎవరూ ఎలాంటి గొడవ చేయట్లేదు అని వివరించాడు అగ్ని. అతని మాటలు విన్న నందకిషోర్ చిన్నగా తల ఊపుతూ, మరేం లేదు. మీ విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా పవర్ పిల్స్ తయారు చేయడంలో నిష్ణాతులని విన్నాను. ప్రస్తుతం నా ఫ్యామిలీకి కొన్ని పవర్ పిల్స్ అవసరం. మైలు కూడా త్వరలోనే దాడి చేయబోతున్నారు. అందుకనే అని కాస్త ఇబ్బందిగా అడిగాడు. అగ్ని అయోమయంగా మొహం పెట్టి, మీకు పిల్స్ కావాలంటే సాగర్ గారిని అడగొచ్చు కదా, ఇక్కడి వరకు రావాల్సిన అవసరమేముంది? మా ఆర్గనైజేషన్లో కూడా పిల్స్ తయారు చేసే డిపార్ట్మెంట్కి ఆయనే ఇన్ఛార్జ్ అని భుజాలు ఎగరేస్తూ తేలికగా చెప్పాడు. అతని మాటలు విన్న నందకిషోర్ స్టన్ అయ్యాడు. అతనికి సాగర్ విశ్వ ఆర్గనైజేషన్లో ఒక మెంబర్ అని మాత్రమే తెలుసు. కాని ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అని మాత్రం అతను అస్సలు ఊహించలేదు. మీరు చెప్తుంది నిజమేనా? సాగర్కి విశ్వ ఆర్గనైజేషన్లో ఇంత పెద్ద పోస్ట్ ఉందా అని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగాడు నందకిషోర్. హా, సాగర్ సార్ మా విశ్వకి క్లోజ్ ఫ్రెండ్. ఆర్గనైజేషన్లో ఉన్న డిపార్ట్మెంట్స్ ని కొన్నింటిని సాగర్ సార్ చూసుకుంటూ ఉంటే కొన్ని మాస్టర్ విశ్వ చూసుకుంటూ ఉంటారు అని క్యాజువల్ గా చెప్పాడు అగ్ని. అతని మాటలు విన్న నందకిషోర్ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాడు. సాగర్ కి గనక ఆర్గనైజేషన్లో అంత పెద్ద పొజిషన్ ఉందంటే ఫ్యూచర్లో అది తనకు ఎంతో లాభాన్ని ఇస్తుందని నందకిషోర్ అనుకున్నాడు. కాని అతని ఎగ్జైట్మెంట్ ని పైకి కనబడనివ్వకుండా పెదవులపై చిన్నగా చిరునవ్వు మెయింటైన్ చేస్తూ, ఓ అలాగా, సరే అయితే నేను సాగర్ని అడిగి చూస్తాను అని అన్నాడు. మరోవైపు తన ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ చూస్తూ అఖిల డిసప్పాయింటెడ్ గా మొహం పెట్టింది. సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఆమె ప్రశాంతతను దూరం చేశాయి. నేను చేస్తుంది కరెక్టేనా అని మనసులో అనుకుంటూ తనని తాను ప్రశ్నించుకుంది అఖిల. అసలు అఖిల ఎక్కడుంది? సాగర్ ఆమెను కాపాడా? సీక్రెట్ కింగ్డమ్లోని సెకండ్ డైమెన్షన్లోకి సాగర్ ఎంటర్ అవ్వనున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.